అందరికీ నమస్తే. ప్రభుత్వం చేతగానితనం బయటపడ్డది. ముఖం చాటేసుకొని ముఖం చూపలేక లాస్ట్కి వేరే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించారు. గ్రూప్ 1 ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను నేను. గ్రూప్ 1లో కోర్టు ఇచ్చింది. కోర్టు గ్రూప్ 1 మెయిన్స్ సెలక్షన్ కొట్టేసింది. మీరు రీవాల్యుయేషన్ చేయమన్నది. లేకపోతే ఎగ్జామ్ మళ్ళీ పెట్టమన్నారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక పారిపోయింది ప్రభుత్వం. నిరుద్యోగులతో చర్చలు జరిపేది పోయి మళ్ళీ కోర్టుకు పోయింది టీజీపీఎస్సీ. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినారు. దానిని తప్పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ వాళ్ళకుంది, వీళ్ళ బాధ వీళ్ళకుంది. కాకపోతే ఇక్కడ ప్రొవకేషన్ కూడా కనిపిస్తుంది. ప్రొవకేషన్ అంటున్నాను నేను. ప్రొవకేషన్ అంటే గవర్నమెంటే విద్యార్థుల తల్లిదండ్రుల చేత ప్రెస్ మీట్ పెట్టించింది అంటున్నాను నేను. ఎందుకంటున్నా అంటే దానికి కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అసలు ప్రభుత్వానికి అందరూ సమానంగానే ఉండాలి. బాధితులు లేకపోతే అందరూ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా కొంచెం కేవలం వాళ్ళకి న్యాయం జరిగింది, మా పిల్లలు సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇంక అయిపోయింది కాదు. దీనిలో పోస్టులు అమ్ముడు అయినాయి అనేది అని చెప్పడానికి విద్యార్థుల దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. దాన్ని ఆరోపణ చేసింది రాజకీయ పార్టీలు కాదు. నేను ఒక విద్యార్థి, ఒక అభ్యర్థి, గ్రూప్ 1 రాసిన అభ్యర్థి తనకు ఎదురైన ఎక్స్పీరియన్స్ చెప్పిండు ఒక టీవీలో. ఎక్స్పీరియన్స్, నేను ఒక మంత్రి దగ్గర పోతే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కావాలంటే 3 కోట్ల రూపాయలు అని అడిగిండు. 50 లక్షలు ఇస్తామని చెప్తే ఒప్పుకోలేదు, ఇక వద్దులే అని చెప్పేసి వాపసు వచ్చినామని ఒక ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు వాళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వాలని ఇప్పించుకునేందుకు వాళ్ళు క్లీన్ చిట్ ఇప్పించేందుకు వీళ్ళని పావులుగా వాడుకుంటే ఏమొస్తుంది? అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఏమంటున్నాడు రాజగోపాల్ రెడ్డి? ఫెయిల్ అయింది గవర్నమెంట్, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేకపోయిందని చెప్తున్నాడు ఆయన. మరి సొంత పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడుతుంటే, మునుగోడు ఎమ్మెల్యేనే మాట్లాడుతుంటే, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరో చెప్పిన నుంచి ప్రెస్ మీట్లు పెడితే విద్యార్థుల జీవితాలు ఏమైపోవాలి? వీళ్ళు ఆడే గేమ్లో మీరు పావులైతే అది మీకే నష్టమవుతుంది. ఇప్పుడు కోర్టుకు పోయినరు. ముందు గ్రూప్ 1 ఉద్యోగాలు 3 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినాయి అనే విషయాన్ని బయటపెట్టింది ఇక్కడ. ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఒకటి మాత్రం నిజం ఏంటి అంటే, ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్ కి 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నావు అని ఒక మంత్రి అన్నాడట. అర్థమైందా? 3 కోట్ల రూపాయలు ఒక మంత్రి అడిగిండు అని, మా ఫ్రెండ్ని అడిగిండని నాకు చెప్పిండని ఒక అభ్యర్థి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా గ్రూప్ 1 రాసిన ఆయన్నే. కాకపోతే సెలక్షన్ కాలే. ఆయన తెలుగు అంత మంచిగా మాట్లాడుతున్నా అంటే తెలుగు వాళ్ళని సెలక్షన్ చేయలే. మరి నిన్న పెట్టిన వాళ్ళు ఎవరు? నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఇదంతా అన్యాయం, అట్లెట్లా మాట్లాడతారు, 3 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఎట్లా మాట్లాడతారని కొంతమంది తల్లిదండ్రులు వచ్చి, తల్లిదండ్రులు ఎవరు తీసుకొచ్చారంటే కాంగ్రెస్ గవర్నమెంటే, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టించారు. అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది, మాకు పాల ప్యాకెట్ కొనుక్కి పైసలు లేవు, మేము 3 కోట్లు ఎట్లా పెడతాం, నేను ఇంకోటి ఏందో, నేను పలానా చిన్న ఉద్యోగం చేస్తా, నేను ఎట్లా 3 కోట్ల రూపాయలు కడతా, మేము సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నాం దీనివల్ల. దానిలో అన్ని పోస్టులు అమ్ముకున్నారని కాదు, దీనిలో తల్లిదండ్రులు కూడా కొద్దిగా నిజాయితీ వైపు ఉండాలి. ఇంకా మీ వాళ్ళకి పోస్టులు వచ్చిందని చెప్పేసి మిగతా లక్షల మంది విద్యార్థులు ఏమైపోయి ఎట్లా పడిపోయి అంటే కాదు కదా. ఇప్పుడు నిజంగానే మీకు ఆ సిచ్యువేషన్ ఉండొచ్చు. అక్కడ అమ్ముకున్న పోస్టులు కొన్ని అన్ని అమ్ముకోరు, ఎవరైనా దొంగతనం మొత్తం చేయడు, కొన్ని అమ్ముకున్నారు అనేది ఆరోపణ. ఇది అభ్యర్థి చెప్పిన లెక్క. కొంత తేడాలు కూడా కనిపించినాయి కదా, అక్కడ చాలా వాల్యుయేషన్ దగ్గర తేడా కనిపించింది. లేకపోతే ఎగ్జామ్ రాసిన సంఖ్యకు రిజల్ట్ వచ్చిన సంఖ్యకు డిఫరెన్స్ ఉంటుందా? ఇది మన ఓట్ల ఈవీఎంల పడ్డ ఓట్లు, కౌంటింగ్ ఓట్లు పెరుగుతాయి, వాళ్ళంతా కోర్టుకు పోతారు, అదంతా అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ రాసిన పిల్లల సంఖ్య ఎంతనో
దిద్దిన తర్వాత అంతే ఉంటాయి. ఏమన్నా పిల్లలు పెడతాయా? ఏమన్నా వీళ్ళు రాసిన పేపర్లు కంప్యూటర్లో అవి ఏమన్నా పిల్లలు పెడతాయా? ఎక్కువ రాకూడదు కదా. ఒక 10 మంది ఎక్కువ వచ్చారంట, ఎవరు వాళ్ళు అని అడుగుతున్నారు. తప్పే ఉన్నది. ఆ 10 పోస్ట్ అమ్ముకున్నారా? 10 పోస్టులతో పాటు ఇంకొక 20 పోస్ట్ అమ్ముకున్నారా? 30 పోస్ట్ అమ్ముకున్నారా? 100 పోస్ట్ అమ్ముకున్నారా? ఇది అనుమానం. పేపర్లు దిద్దే విషయంలో కూడా యూపీఎస్సీలోనే ఒక 15 నుంచి 22 పేపర్ల కన్నా ఎక్కువ దిద్దలేరంట. దిద్దాలని 15 నుంచి 22 పేపర్ల వరకే దిద్దాలని రూల్ ఉందంట అక్కడ. అంతకన్నా ఎక్కువ దిద్దలేరంట కూడా. కానీ మన దగ్గర 45 నుంచి 50 పేపర్లు దిద్దిరట. ఎట్లా దిద్దిర్రు? ఎక్కడ దిద్దిర్రు? ఎట్లా హౌ? ఆయన ఎవరు? మహేందర్ రెడ్డి టైం అయిపోతుందని, ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నాడని, December 9 సోనియా గాంధీ బర్త్డే వస్తుందని వేరే రాష్ట్రం సంబంధించిన ప్రొఫెసర్లను పిలిపించి వాళ్ళతో దిద్దిపించారట. వాళ్ళకు తెలంగాణ హిస్టరీ తెలుసా? తెలంగాణ గురించి ఏమన్నా తెలుసా వాళ్ళకు? ఇప్పుడు తెలుగు మీడియం రాసిన స్టూడెంట్స్కు కేవలం 9% మాత్రమే సెలక్షన్ అయినారు. 91% ఇంగ్లీష్ మీడియం వాళ్ళే సెలెక్ట్ అయినారు. అసలు వచ్చిన ప్రొఫెసర్లకు తెలుగు వచ్చా అని అడుగుతున్నారు. అసలు ఇదంతా దేనికోసం జరిగింది? ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తప్పును ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ తర్వాత, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ తప్పు చేసింది, గవర్నమెంట్ పోస్ట్ అమ్ముకున్నది అని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ప్రూఫ్ అన్నట్లు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పేదవాళ్ళు కావచ్చు. దానిలో కొంతమంది ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, తెలుగు మీడియం ఉండొచ్చు. అప్పట్లోనే ఇప్పుడు వాళ్ళు గ్రూప్ 1 రాసినంటే వాళ్ళంతా 90s కిడ్స్ ఉంటారు. ఆ 90s కిడ్స్ అప్పట్లోనే ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం చదివిరానంటే అది పెద్ద మాటనే. మరి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకే సెలక్షన్ అయ్యారు, తెలుగు మీడియం చదివిన వాళ్ళకి రాలేదంటున్నారు. ఎవరికో కొంతమందికి 9% వచ్చింది. 100కు 9 మందే తెలుగు మీడియం చదివిన వాళ్ళు పాస్ అయినారు, దీనిలో సెలక్షన్ అయినారు. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ను వీళ్ళకు కొట్లాడబెట్టినికే, సెలక్షన్ అయిన వాళ్ళకు సెలక్షన్ కాని వాళ్ళకు కొట్లాడబెట్టినికే తీసుకొచ్చి రాజకీయాలు చేస్తుంది గవర్నమెంట్. ఎలక్షన్ ముందల అధికారంలోకి రావడానికి ఇదే నిరుద్యోగులను వాడుకున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమ మీద నింద వస్తే అక్కడి నుంచి తప్పుకోనికే మళ్ళీ అదే నిరుద్యోగులను, అదే అభ్యర్థులను, అదే తెలంగాణ యువతను వాడుతుంది ఈ గవర్నమెంట్. ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే, అన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి తప్పని చెప్పొచ్చు కదా. ఓల చెప్పి అట్లా ఆరోపణ చేసిన వాళ్ళు తప్పు అయితే కేసు పెట్టచ్చు కదా, పోలీస్ కేసులు పెట్టచ్చు కదా. మరి ఎందుకు పోలీస్ కేసులు పెట్టలే? మినిస్టర్లు 100 మంది మినిస్టర్లు ఉన్నారా? మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కలిసి 15 మంది మినిస్టర్లు. ఈ 15 మంది మినిస్టర్లోనే ఎవరో ఒకరు ఆయన అడిగినట్టుగా 3 కోట్ల రూపాయలు అడిగిన, ఎన్ని పోస్టులు అట్లా అమ్ముడు పోయినావో తెలియదు. అనుమానం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా. అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు 100 పోస్టులు అమ్మినరో, 1000 పోస్టులు అమ్మినరో, మొత్తం పోస్టులు అమ్ముకున్నారో అనుమానం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులంతా పేదోళ్ళం మేము అని చెప్తున్నారు. మీరు 3 కోట్లు పెట్టలేని స్టేజ్లో ఉన్నాం, మేము ఎట్లా పెడతాం? 3 కోట్ల రూపాయలు మేము పెట్టేది ఉంటే బిజినెస్ పెట్టుకుంటుంటాం కదా, ఎందుకు ఉద్యోగం ఉంటామని అన్నారు. మంచిదే పాయింట్. మేము మా చుట్టాల ముందల, ఈ సమాజం ముందల మేము అవమానం పాలవుతున్నాం అన్నారు వాళ్ళు. మీ దగ్గర 3 కోట్లు పెట్టే స్టేజ్ లేనప్పుడు మీరు 3 కోట్లు పెట్టి ఉద్యోగం ఉన్నారని మీ చుట్టాలో, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. ఇది కూడా లాజికే కదా. డబ్బులు పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళే డబ్బులు పెట్టి కొంటారు. మీ పక్కన కూడా నమ్ముతాడు అప్పుడు, అవును వీళ్ళు డబ్బులు పెట్టుకుని వస్తున్నాయి వెళ్తాం పైసలని. మీతో పైసలు లేవు, పేల పగటికే పైసలు లేని వాళ్ళు 3 కోట్లు పెట్టినంటే పక్కన కూడా నమ్మడు కదా. అప్పుడు మీరెందుకు భుజాలు తమ్ముకోవాలి? ఇక్కడ వచ్చే తల్లిదండ్రులు అక్కడ ఎగ్జామ్ రాసి సంవత్సరాలు రాసిన వాళ్ళు చాలా మందికి రాలేదు. సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి రాలే, సెలక్షన్ కాలే. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు. మరి అంటే ఓన్లీ మనం పబ్బం కట్టుకొని బయటపడితే అయిపోతుందా? ప్లస్ హైకోర్టు తప్పు పట్టింది. ఇక్కడ ఎవరో చెప్పింది కాదు, ఇక్కడ కేటీఆర్ చెప్పిందో, నేను చెప్పిందో, లేకపోతే దాసోత్సవం చెప్పిందో, లేకపోతే ఇంకోటి చెప్పిందో కాదు కదా. హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు నువ్వు తప్పు పడతారా? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఆడే గేమ్లో మీరు ఎవ్వరు పావులు కాకండి. మీ వల్ల కూడా న్యాయం జరుగుతుంది. ఒకవేళ మీరు పాస్ కాకుండా ఇతర పక్కుంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదు కదా. ప్లస్ వాళ్ళెవరో నేను కాంగ్రెస్ వాళ్ళే చెప్పించిన, ఎందుకంటున్నా తెలుసా? వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టే కన్నా జస్ట్ 1 డే ముందే ఉణిగిరి ఎంపీ చామలకి రుంకుమని మాట్లాడాడు. ఈ పాసిన వాళ్ళు వచ్చి బయట వచ్చి మాట్లాడాలి, ఇట్లా నిందలు వేస్తున్నారని. వాళ్ళు కడుక్కోనికి, వాళ్ళ మీద బురద పడ్డది, వాళ్ళు కడుక్కోనికే మిమ్మల్ని మీద రెచ్చగొడితే మీరు వచ్చి వీళ్ళందరినీ, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తారు, నేను కూడా మస్తు ఎగ్జామ్స్ రాసిన. అసలు ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ ఒక యూనిటీ అవుతారా? తల్లిదండ్రులందరూ కలిసి ఒక యూనిటీ అవుతారా? మళ్ళీ ఒక యూనిటీ ఎట్లయినా ఒక 60-70 మంది ఎట్లా వచ్చిర్రు అంటే ఒకరు కలిపిర్రు అందరినీ. ఎవరు కలిపిర్రు అంటే కాంగ్రెస్ లీడర్లు కలిపిర్రు. సేమ్ ఎలక్షన్స్ ముందు ఎట్లా వాడినో ఇప్పుడు అట్లా వాడుతున్నారు అనమాట, మొత్తం టెలిగ్రామ్ గ్రూపులు పెట్టుకొని. దానిలో మీరు పావులు అయితే మీరే నష్టపోతారు. ఇప్పుడు టీజీపీఎస్సీ కోర్టుకు పోయింది. ఇదే తల్లిదండ్రులు టీజీపీఎస్సీకి లేకపోతే సీఎంకు మీరు ఎవరైతే రెచ్చగొట్టినారో వాళ్ళకి చెప్పొచ్చు కదా. దాన్ని
మీరంతా చదువుకున్నారు, బాగా రాసిరు, రివాల్యుయేషన్ చేయమని చెప్పొచ్చు కదా, కోర్టుకి ఎందుకు పోయిన మళ్ళీ? రివాల్యుయేషన్ చేయించండి, కోర్టు చెప్పినట్టుగా రివాల్యుయేషన్ చేయించండి. మా పిల్లలు బాగా చదువుకున్నారు, మా వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, మా వాళ్ళు ఎట్లా సెలక్షన్ అవుతారన్న నమ్మకం మీకుంది కదా. అట్లాంటప్పుడు గవర్నమెంట్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టాలా కానీ మీకోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద, న్యాయం కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెడతారా? మిమ్మల్ని ఏం నిందిస్తలేం, కానీ మీరు ఎవరి చేతిలోనూ పావులుగా మారి మీరు గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తే, రివాల్యుయేషన్ చేస్తే మీ పిల్లలు మళ్ళీ సెలక్షన్ అవుతారు. ఒక 3 నెలలకో 4 నెలలకో మీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ. ఇప్పుడు ఏమైంది? టీజీపీఎస్సీ కోర్టుకు పోయింది. టీజీపీఎస్సీ కోర్టుకు పోతే ఏమవుతుంది? డివిజనల్ బెంచ్కి పోయింది. ఆడ కొన్ని రోజులు నడుస్తుంది, ఆడ ఒక 5-6 నెలలు, సంవత్సరం నడుస్తుంది. వాళ్ళు తీర్పు ఇస్తారు. ఒకవేళ సేమ్ తీర్పు వచ్చింది అనుకో మళ్ళీ ఇదే సుప్రీంకోర్టుకు పోతారు, ఆడో సంవత్సరం నడుస్తుంది. ఒకవేళ వీడు అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకో ఇప్పుడు ఏదో కోర్టుకు పోయారో వాళ్ళు పోతారు సుప్రీంకోర్టుకు. ఇది ఇంకా కోర్టులోనే నాంతది. మీ పిల్లలకు న్యాయం జరగదు, ఇప్పుడున్న పిల్లలకు, కోర్టుకున్న పిల్లలకు న్యాయం జరగదు. ఇదంతా గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ ముఖం కూడా చూపలేక ఈ సమాజానికి పాపం వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.